Hello everyone, welcome to Dakshin Academy. So in yesterday's class lo manam three-phase system in soils chusam. Next various terms gurinchi telusukunnam. Void ratio, porosity, percentage of air voids, degree of saturation, air content, వీటికన్నింటికి ఫార్ములా ఎలా తీసుకుంటాము, వాటర్ కంటెంట్ అంటే ఏంటి, వీటి రేంజెస్ ఏంటి, ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్లో చూసాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే రిలేషన్స్, యూనిట్ వెయిట్స్ ఫస్ట్. ఓకే, యూనిట్ వెయిట్ అంటే ఏంటి అనేది, యూనిట్ వెయిట్, ఆ తర్వాత ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు పీవైక్యూస్ అన్నీ ఈ ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ని బేస్ చేసుకొని చాలా వరకు వస్తాయి. గేట్లో కూడా మనం క్వశ్చన్స్ చెక్ చేసుకుంటే ఈ రిలేషన్షిప్స్ అనేది కంపల్సరీ తెలుసుంటేనే ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేసేటట్టు ఉంటాయి. సో మనం ఈ ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ యూనిట్ వెయిట్ అంటే ఏంటి అని. యూనిట్ వెయిట్ అంటే ఏంటి, మనము ఏదైనా ఒక పర్టికులర్ గివెన్ వాల్యూమ్ తీసుకున్నప్పుడు అంత వాల్యూమ్కి దాని వెయిట్ ఎంత అనే దాన్ని ఏమంటాం, యూనిట్ వెయిట్ అంటాం. ఓకే, వెయిట్ బై వాల్యూమ్. ఇప్పుడు మనము ఒక స్టోన్ తీసుకున్నాం, తర్వాత ఇంకొకటి ఏదన్నా బ్రిక్కో ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఆబ్వియస్గా స్టోన్ యూనిట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు, ఏదైనా రెండు సేమ్ వాల్యూమ్ అంటే ఎంత, ఒక 100 మీటర్ క్యూబ్ స్టోను, ఒక 100 మీటర్ క్యూబ్ బ్రిక్ తీసుకున్నప్పుడు దీని వెయిట్ ఎక్కువ ఉంటుంది, దీని వెయిట్ తక్కువ ఉంటుంది. కాబట్టి యూనిట్ వెయిట్ ఆఫ్ స్టోన్ అనేది ఎక్కువ ఉంటుంది. యూనిట్ వెయిట్ అంటే ఏంటంటే ఫర్ గివెన్ వాల్యూమ్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ దట్ మెటీరియల్. ఓకే, సో ఇంకొకటి డెన్సిటీ అంటే ఏంటి, మాస్ డెన్సిటీ అంటే రోతో రిప్రజెంట్ చేసుకుంటాం. రో అంటే ఏంటి, మాస్ బై వాల్యూమ్. ఓకే, రోకి యూనిట్స్ ఏంటి, కేజీ పర్ మీటర్ క్యూబ్. అదే యూనిట్ వెయిట్కి యూనిట్స్ ఏంటి, కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఇది బాగా గుర్తుండాలి. మాస్ డెన్సిటీ అంటే మాస్ బై యూనిట్ వాల్యూమ్, యూనిట్ వెయిట్ అంటే ఇది గామా అంటే ఏంటి, వెయిట్ బై వెయిట్ బై వాల్యూమ్, దానికి యూనిట్స్ ఏంటి, కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. సో దీంట్లో డిఫరెంట్ కండిషన్స్ అంటే సాయిల్ అనేది న్యాచురల్ కండిషన్లో ఉందా, లేదంటే సాచురేటెడ్ కండిషన్లో ఉందా, లేదంటే డ్రై కండిషన్లో ఉందా, లేదంటే సబ్మర్జ్డ్ కండిషన్లో ఉందా, ఈ సాయిల్ కండిషన్ని బట్టి మనం ఈ డిఫరెంట్ యూనిట్ వెయిట్స్ అనేది తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ మనం సాయిల్ ఓకే యాజ్ ఇట్ ఈస్గా న్యాచురల్ కండిషన్లో ఇది తీసుకున్నామంటే దాన్ని ఏంటంటే గామా ఈక్వల్ టు ఇందాక చెప్పుకున్నట్టు వెయిట్ బై వాల్యూమ్, దీనికి యూనిట్స్ ఏంటి, కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. డ్రై యూనిట్ వెయిట్ ఏంటి అంటే మనం సాయిల్లో ఓన్లీ వెయిట్ ఆఫ్ సాలిడ్స్ మాత్రమే తీసుకుంటే, అంటే నిన్న క్లాస్లో చూసాం మనం ఏంటిది, మనం 3-phase డయాగ్రామ్ ఇది తీసుకునేటప్పుడు వెయిట్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఇది వెయిట్ ఆఫ్ ఎయిర్, ఇది వెయిట్ ఆఫ్ వాటర్, ఇంకో ఇది వెయిట్ ఆఫ్ సాలిడ్స్. ఈ 3-phaseలో 3గా డిఫరెంట్ చేసుకున్నాం కదా. ఓన్లీ ఈ వెయిట్ ఆఫ్ సాలిడ్స్ కన్సిడర్ చేసుకుంటే అప్పుడు దాన్ని ఏమంటాం మనం, డ్రై యూనిట్ వెయిట్ అంటాం. అంటే గామా డి ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సాలిడ్స్ బై టోటల్ వాల్యూమ్. సో గామా డి ఈక్వల్ టు ఏంటి, వెయిట్ ఆఫ్, ఇక్కడ చూడండి, ఇక్కడ గామా బల్క్ డెన్సిటీలో టోటల్ వెయిట్ తీసుకుంటున్నాం, గామా డిలో ఓన్లీ వెయిట్ ఆఫ్ సాలిడ్స్ మాత్రమే తీసుకుంటున్నాం. ఓకే, వెయిట్ ఆఫ్ సాలిడ్స్ బై టోటల్ వాల్యూమ్. నెక్స్ట్ సాచురేటెడ్ యూనిట్ వెయిట్ అంటే ఏంటి అని అంటే, సాచురేటెడ్ కండిషన్ మనకు మొత్తం వాటర్తో ఫుల్గా వాయిడ్స్ అన్నీ సాచురేట్ అయిపోయింది అంటే అప్పుడు మనం ఏం తీసుకుంటాం, వెయిట్ ఆఫ్ సాచురేటెడ్ సాయిల్ డివైడెడ్ బై టోటల్ వాల్యూమ్ తీసుకుంటాం. ఓకే, సాచురేటెడ్ మొత్తం వెయిట్, టోటల్ వెయిట్ ఆఫ్ సాయిలే సాచురేటెడ్ వెయిట్ తీసుకొని డివైడెడ్ బై వాల్యూమ్ తీసుకుంటాం. నెక్స్ట్ది ఏంటి అంటే సబ్మర్జ్డ్ యూనిట్ వెయిట్ ఆర్ బయాండ్ యూనిట్ వెయిట్. అంటే ఇప్పుడు ఒక సాయిల్ పార్టికల్ అనేది వాటర్లో పూర్తిగా అంటే మొత్తము గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇక్కడ వరకు ఉండింది అనుకోండి, సాయిల్ అంతా ఉంటుంది కదా, ఈ వాటర్ లెవెల్ కంటే ఈ సబ్మెర్జ్ అయిన సాయిల్ యూనిట్ వెయిట్ని మనం ఏమంటాం, గామా డాష్ అంటాం. ఓకే, సో ఈ గామా డాష్ అంటే ఏంటి, వెయిట్ ఆఫ్ సబ్మర్జ్డ్ సాయిల్ బై టోటల్ వాల్యూమ్. గామా డాష్ అంటే ఏంటి, వెయిట్ ఆఫ్ సబ్మర్జ్డ్ సాయిల్ బై టోటల్ వాల్యూమ్ తీసుకుంటాం. ఓకే, సో ఈ గామా డాష్ ఈక్వల్ టు ఎలా తీసుకుంటాం, ఈ గామా డాష్ ఈక్వల్ టు గామా సాట్ మైనస్ గామా W1. ఇది ఎందుకు ఇలా రాసుకుంటాము అంటే ఇది ఆర్చిమెడిస్ ప్రిన్సిపల్ పైన
ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ పైన బేస్ అయి ఉంటుంది. అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వాటర్లో మనం ఇది వేసినప్పుడు, ఇప్పుడు సాయిల్ పార్టికల్ అయినా ఇది వేసినప్పుడు ఎంత వాల్యూమ్, ఎంత ఫోర్సెస్ దీనిపైన యాక్ట్ అవుతాయి అంటే బయాంట్ ఫోర్సెస్. ఇది ఎంత వెయిట్ ఆఫ్ వాటర్ని డిస్ప్లేస్ చేసి ఉంటుందో అంత బయాన్స్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. దీన్ని ఏమంటాం మనం, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటాం. ఈ సబ్మెర్జ్డ్ వెయిట్ అనేది ఈ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ పైన డిపెండ్ అయ్యి గామా సాట్ మైనస్ గామా డబ్ల్యూ, ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. సబ్మెర్జ్డ్ యూనిట్ వెయిట్ ఈక్వల్ టు సాచురేటెడ్ యూనిట్ వెయిట్ మైనస్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్. ఓకే, తర్వాత యూనిట్ వెయిట్ ఆఫ్ సాలిడ్స్. ఇంతకుముందు మనం డ్రై యూనిట్ వెయిట్ అనేది ఒకటి చూసాం, గామా డి ఈక్వల్ టు డబ్ల్యూఎస్ బై వి అని. ఇదేంటిది, యూనిట్ వెయిట్ ఆఫ్ సాలిడ్స్ అంటే ఏంటి, గామా ఎస్ ఈక్వల్ టు డబ్ల్యూఎస్ బై విఎస్. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే సాలిడ్స్లో, యూనిట్ వెయిట్ ఆఫ్ సాలిడ్స్లో మనం ఓన్లీ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ మాత్రమే తీసుకుంటాం. అదే డ్రై యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్లో మనం ఏంటి, టోటల్ వాల్యూమ్ తీసుకుంటాం. ఆబ్వియస్గా గామా ఎస్ అనేది ఇక్కడ తక్కువ వాల్యూ తీసుకుంటున్నాం కాబట్టి గ్రేటర్ దాన్, ఇక్కడ ఎక్కువ వాల్యూ తీసుకుంటున్నాం కాబట్టి డినామినేటర్లో గామా డి అవుతుంది. ఓకే, సో యూనిట్ వెయిట్ ఆఫ్ సాలిడ్స్ అంటే ఏంటి అంటే గామా ఎస్ ఈక్వల్ టు డబ్ల్యూఎస్ బై విఎస్, గామా డి ఈక్వల్ టు డబ్ల్యూఎస్ బై టోటల్ వాల్యూమ్. ఓకే, నెక్స్ట్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్. ఇదంతా మనకు తెలిసిందే. ఎంత గామా ఆఫ్ వాటర్, గామా డబ్ల్యూ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ వాటర్ బై వాల్యూమ్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం. ఈ వాల్యూస్ 9.81 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఏమి ఇస్తారంటే 10 డైరెక్ట్గా తీసేసుకోమని ఇస్తారు. అప్పుడు మనం 10 యూస్ చేసే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఓకే, గామా డబ్ల్యూ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ వాటర్ బై వాల్యూమ్ ఆఫ్ వాటర్, ఈ వాల్యూ తీసుకోవాలి. మన డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు ఎంత, 1000 kg పర్ మీటర్ క్యూబ్. ఇది డెన్సిటీ ఆఫ్ వాటర్. ఓకే, సో ఫైనల్గా ఇది రిలేషన్. ఇది కూడా ఏది పెద్దది ఏది చిన్నది అనేది తీసుకోవాలి. ఇప్పుడు గామా ఎస్ అంటే ఏంటి, ఇప్పుడు మనము ఒకసారి రివైజ్ కూడా చేసుకున్నట్టుంటుంది. గామా ఎస్ అంటే వెయిట్ ఆఫ్ సాలిడ్ బై వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. గామా సాట్ అంటే ఏంటి, సాచురేటెడ్ వెయిట్, వాటర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి మొత్తం సాచురేటెడ్ వెయిట్ బై టోటల్ వాల్యూమ్. గామా అంటే ఏంటి, వెయిట్ ఆఫ్ సాయిల్ బై వాల్యూమ్ ఆఫ్ సాయిల్ మాస్. గామా డి అంటే ఏంటి, వెయిట్ ఆఫ్ సాలిడ్స్ బై, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ వేసుకున్నాం కదా, ఇది టోటల్ వాల్యూమ్. గామా సబ్మర్జ్డ్ అంటే ఏంటి, గామా సాట్లో నుండి మైనస్ గామా డబ్ల్యూ తీసేస్తాం. ఓకే, అంటే దీంట్లో నుండి దీనికి గామా సాట్లో అప్రాక్సిమేట్లీ హాఫ్ ఉంటుంది ఇది. ఓకే, సో ఇప్పుడు ఇది మనం ఈ ఫార్ములాలన్నీ గుర్తుండాలి. ఓకే, సో వీటి రిలేషన్ కూడా గుర్తుండాలి. అన్నిటికంటే ఏది పెద్దగా ఉంటుంది, ఏది బిగ్గర్ వాల్యూ, గామా ఎస్. ఎందుకు, మనం డినామినేటర్లో ఇక్కడ విఎస్ అంటే వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ చాలా చిన్నదిగా తీసుకుంటాము కాబట్టి ఇది పెద్దదిగా ఉంటుంది. ఓకే, తర్వాత గామా కంటే గామా సాచురేటెడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సాచురేటెడ్ వెయిట్ ఆఫ్ సాయిల్ తీసుకుంటున్నాం కాబట్టి గామా సాట్ బై వి తీసుకుంటాం. ఓకే, సో ఇది నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద సాయిల్. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద సాయిల్ అంటే ఏంటి అంటే రేషియో ఆఫ్ వెయిట్ ఆఫ్ గివెన్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ టు వెయిట్ ఆఫ్ ఈక్వలెంట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఇంత వాల్యూమ్ ఉన్న సాలిడ్ ఏదైనా తీసుకున్నారనుకోండి, ఇంతే వాల్యూమ్ ఉన్న వాటర్ తీసుకోవాలి. ఇది కొంచెం పెద్దదిగా అయింది డయాగ్రామ్. ఓకే, ఇంతే వాల్యూమ్ ఉన్న వాటర్ తీసుకోవాలి. ఓకే, ఇంతే వాల్యూమ్ ఉన్న వాటర్ తీసుకోవాలి. దీని వెయిట్ ఎంతైతే ఉంటుందో సాలిడ్ వెయిట్, ఓకే, సో డివైడెడ్ బై ఇంతే వాల్యూమ్ ఉన్న వాటర్ వెయిట్ తీసుకుంటే దాన్ని ఏమంటాం మనం, స్పెసిఫిక్ గ్రావిటీ అని అంటాం. ఓకే, స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటంటే వాల్యూమ్ సేమ్గా పెట్టుకొని ఎంత వెయిట్ ఆఫ్ సాలిడ్ తీసుకుంటామో అంత. ఈ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఇప్పుడు మనము సాలిడ్స్ ఇది తీసుకున్నాం అనుకోండి, అంటే ఏంటి, ఇది యూనిట్ వెయిట్ ఆఫ్ సాలిడ్స్ తీసుకుంటే దీన్ని ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ అని అంటాం. ఓకే, టోటల్ గామా ఎస్ బై గామా డబ్ల్యూ గుర్తుపెట్టుకోండి, ఇది ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. G ఈక్వల్ టు గామా ఎస్ బై గామా డబ్ల్యూ. ఇది ఎలా వచ్చింది అనేది ఇక్కడ ఉంది చూడండి.
ఓకే, వెయిట్ ఆఫ్ సాలిడ్స్ బై ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఆఫ్ సేమ్ వాల్యూమ్ తీసుకుంటే మనకేమవుతుంది, ఇప్పుడు గామా వాటర్ తీసుకున్నప్పుడు ఈ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఎంతైతే ఉంటుందో అంతే వెయిట్ ఆఫ్ వాటర్ తీసుకున్నప్పుడు మనకేమవుతుంది, వెయిట్ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ విఎస్ కదా. సో ఆ గామా డబ్ల్యూ ఇంటూ విఎస్ మనం ఇక్కడ వేసుకున్నాం. ఓకే, సో మనకు ఇది సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది, గామా ఎస్ బై గామా డబ్ల్యూ వస్తుంది. ఎందుకు, సో ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి, జీ ఈక్వల్ టు ఎంత, డబ్ల్యూఎస్ బై వెయిట్ ఆఫ్ సాలిడ్స్ బై ఈక్వలెంట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్కి ఎంత వెయిట్ ఉంది అంటే ఇందాక చూసాం ఇది మనం ఎలా వచ్చింది అని. సో ఈ డబ్ల్యూఎస్ బై విఎస్ నేమ్ రాసుకోవచ్చు, గామా ఎస్ అనే కదా రాసుకోవచ్చు. సో గామా ఎస్ బై గామా డబ్ల్యూ అని రాసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా ఇది ఎలా వచ్చింది అనేది, జీ ఈక్వల్ టు గామా ఎస్ బై గామా డబ్ల్యూ. సో ఇక్కడ సాలిడ్స్ రాసుకుంటే దాన్ని మనం ఏమంటాం, ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ అని అంటాం, ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ. ఓకే, నెక్స్ట్ అపారెంట్ స్పెసిఫిక్ గ్రావిటీ అన్నా, మాస్ స్పెసిఫిక్ గ్రావిటీ అన్నా, బల్క్ స్పెసిఫిక్ గ్రావిటీ అన్నా ఒకటే. ఓకే, సో అది ఎలా వస్తుంది అని అంటే, జిఎం మాస్ స్పెసిఫిక్ గ్రావిటీ ఈక్వల్ టు, ఇంతకుముందు ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీలో జీ ఈక్వల్ టు గామా బై గామా డబ్ల్యూ వేసుకున్నాం కదా మనము. ఓకే, జీ ఈక్వల్ టు గామా బై గామా డబ్ల్యూ వేసుకున్నాం కదా. మాస్ స్పెసిఫిక్ గ్రావిటీలో గామా ఎస్ బై గామా డబ్ల్యూ వేసుకున్నాం కదా. మాస్ స్పెసిఫిక్ గ్రావిటీలో ఏంటంటే ఓన్లీ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ కాకుండా టోటల్ బల్క్ వెయిట్ బై గామా డబ్ల్యూ తీసుకుంటాం. ఈ జీ కంటే ఈ మాస్ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు, గామా ఎస్తో కంపేర్ చేస్తే గామా వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి, ఇందాకే మనం రిలేషన్షిప్ చూసాం కదా, గామా ఎస్తో కంపేర్ చేస్తే గామా వాల్యూ తక్కువ ఉంది కాబట్టి ఈ ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, బల్క్ ఆర్ మాస్ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది తక్కువ ఉంటుంది. సాచురేటెడ్ స్టేట్లో ఈ గామాని ఏం రాసుకుంటాం, గామా సాట్ అని రాసుకుంటాం. డ్రై స్టేట్లో గామాని ఏం రాసుకుంటాం, గామా డి అని రాసుకుంటాం. ఓకే, సో సాచురేటెడ్ స్టేట్లో గామాని గామా సాట్ అని రాసుకుంటాం, డ్రై స్టేట్లో గామాని గామా డి అని రాసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్. మనకి ఇవి ఎన్ని స్టార్స్ అయినా వేసుకోవచ్చు. మనకు వచ్చే ప్రతి ప్రాబ్లము ఈ ఫేజ్ సిస్టమ్ నుండి దీని నుండే వస్తుంది. సో ఇవి గుర్తుండాలి. నిన్న చూసాం ఎన్ ఈక్వల్ టు ఈ బై 1+e, ఇది ఎలా డిరైవ్ చేసుకున్నాం అనేది కూడా చూసాం. నెక్స్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ ఇంటూ ఎస్ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూజీ. డబ్ల్యూ అంటే ఏంటి అంటే వాటర్ పర్సంటేజ్, వాటర్ కంటెంట్, ఈ అంటే వాయిడ్ రేషియో, ఎస్ఆర్ అంటే డిగ్రీ ఆఫ్ సాచురేషన్, జీ అంటే స్పెసిఫిక్ గ్రావిటీ. ఓకే, దీన్ని యూస్ చేసి కూడా మనం చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ రిలేషన్ ఏంటి అంటే గామా ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ జీ ప్లస్ ఈ ఇంటూ ఎస్ఆర్ బై 1+e. ఈ ఫార్ములా గుర్తుండాలి, ఎందుకంటే ఈ రిమైనింగ్ ఈ 2 ఫార్ములే కూడా ఈ ఫార్ములా నుండే మనం తీసుకుంటాం కాబట్టి. ఓకే, సో గామా ఈక్వల్ టు, మళ్ళీ ఒకసారి నోట్ చేస్తున్నాను, గామా ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ జీ ప్లస్ ఈ ఇంటూ ఎస్ఆర్ బై 1+e. గామా అంటే ఏంటి, బల్క్ యూనిట్ వెయిట్. గామా డబ్ల్యూ అంటే ఏంటి, బల్క్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్. జీ అంటే స్పెసిఫిక్ గ్రావిటీ, ఈ అంటే వాయిడ్ రేషియో, ఎస్ఆర్ అంటే డిగ్రీ ఆఫ్ సాచురేషన్, ఈ అంటే వాయిడ్ రేషియో. ఇప్పుడు సాచురేటెడ్ సాయిల్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సాచురేటెడ్ సాయిల్లో ఎస్ఆర్ ఈక్వల్ టు 100% అంటే ఎస్ఆర్ ఈక్వల్ టు ఏం పెట్టుకుంటాం, 1 పెట్టుకుంటాం. కాబట్టి గామా ఈక్వల్ టు ఏమవుతుంది, గామా డబ్ల్యూ ఇంటూ ఓకే జీ ప్లస్ ఎస్ఆర్ 1 అయినప్పుడు జీ ప్లస్ ఈ డివైడ్, ఎస్ఆర్ 1 అయిపోయింది కదా, డివైడెడ్ బై 1+e. సాచురేటెడ్ సాయిల్లో గామా ఏమవుతుంది, గామా సాట్ అవుతుంది. ఓకే, సో ఇదేనా ఈ ఈక్వేషన్, గామా సాట్ ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ జీ ప్లస్ ఈ బై 1+e. ఎస్ఆర్ ఏమైంది, 1 అయిపోయింది. ఓకే, సో సాచురేటెడ్ కండిషన్లో ఎస్ఆర్ ఈక్వల్ టు 1 పెట్టుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అదే డ్రై కండిషన్ తీసుకున్నాం అనుకోండి, డ్రై కండిషన్లో ఎస్ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, డ్రై కండిషన్లో ఎస్ఆర్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ 0 అయిపోతుంది. అంటే ఏంటి, ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. కాబట్టి గామా ఈక్వల్ టు ఎంత, గామా డబ్ల్యూ ఇంటూ జీ బై 1+e. సో గామా ఈక్వల్ టు ఎంత, గామా డబ్ల్యూ ఇంటూ జీ బై 1+e. ఎందుకు, ఈ వాల్యూ అంతా 0 అయిపోతుంది, అదే కదా ఇది.
ఓకే. సో మళ్ళీ గామా డి ఈక్వల్ టు ఇంకొక లాస్ట్ గామా డికి వాటర్ దీనికి ఫార్ములా ఏంటి అంటే గామా డి ఈక్వల్ టు గామా డివైడెడ్ బై ఇది 1 ప్లస్ వాటర్ కంటెంట్ డబ్ల్యూ. ఓకే, గామా డి ఈక్వల్ టు గామా బై 1 ప్లస్ డబ్ల్యూ. ఓకే, సో ఇది ఒక రిలేషన్. సో ఈ రిలేషన్స్ అన్నీ మనకు గుర్తున్నాయి అంటే మనం ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటి డెరివేషన్స్ అంతా మనకేం అక్కర్లేదు, అంటే తెలిస్తే మంచిది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు అప్లికేషనే ఇస్తారు కాబట్టి మనకి ఈ ఫార్ములాలు తెలిస్తే క్వశ్చన్లో ఇచ్చిన డేటా తీసుకొని వెళ్ళి ఈ వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకొని మనం సాల్వ్ చేసేటట్టే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫార్ములాలు ఏవేవి ఉన్నాయంటే V2 బై V1 ఈక్వల్ టు 1 ప్లస్ E2 బై E1. ఇదేంటంటే కొన్ని ట్రక్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఒకవేళ ఈ వాయిడ్ రేషియోకి V2 వాల్యూమ్ ఆఫ్ సాయిల్ కావాలి అంటే ఈ వాల్యూమ్కి E1 ఉన్న వాయిడ్ రేషియో ఉన్న సాయిల్ వాల్యూమ్ ఎంత అనేది అడుగుతారనమాట. అంటే ఎలాగా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఒక పిట్ ఏదన్నా తవ్వాము, ఇంకొకటి ఎంబాక్మెంట్ వేయాలి. ఈ వాల్యూమ్ V1 ఉంది, ఈ వాల్యూమ్ V2 ఉంది. సో ఇక్కడ వాయిడ్ రేషియో E1 ఉంటే ఇక్కడ వాయిడ్ రేషియో ఎంత ఉండాలి అనేది అడుగుతారు. అప్పుడు మనం ఏ ఫార్ములా యూస్ చేయాలి? V2 బై V1 ఈక్వల్ టు 1 ప్లస్ E2 బై 1 ప్లస్ E1. తర్వాత WS కాన్స్టెంట్ అయితే V2 బై V1 ఈక్వల్ టు, అంటే వెయిట్ ఆఫ్ సాలిడ్స్ కాన్స్టెంట్ అయినప్పుడు V2 బై V1 ఈక్వల్ టు, ఎందుకు గామా డి ఈక్వల్ టు మనకు ఫార్ములా ఎంత? వెయిట్ ఆఫ్ సాలిడ్స్ బై వాల్యూమే కదా. WS కాన్స్టెంట్ అయినప్పుడు మనం గామా డి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 బై V. అంటే ఏంటి? V2 బై V1 ఈక్వల్ టు గామా D1 బై గామా D2. ఇంతేనా? ఓకే, సో ఇది ఇది WS కాన్స్టెంట్ అయినప్పుడు ఇది ఒక రిలేషన్. ఇప్పుడు మ్యాక్సిమం మనకిచ్చే ప్రతి ప్రాబ్లము ఈ రిలేషన్స్ నుండి కవర్ అయిపోతుంది. ఫేస్ రిలేషన్షిప్లో ఇచ్చే ప్రతి ప్రాబ్లము ఇందులో నుండి కవర్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు కొన్ని PYQs చూద్దాం. సో ఇప్పుడు ఇందులో ఏమి ఇచ్చారు? డ్రై యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్ వచ్చి ఎంత తీసుకున్నారు? గామా డి ఈక్వల్ టు 18 kN per మీటర్ క్యూబ్ ఇచ్చారు. జీ ఎంత? 2.65 ఇచ్చారు. గామా డబ్ల్యూ ఎంత? 10 kN per మీటర్ క్యూబ్ ఇచ్చారు. వాటర్ కంటెంట్ కనుక్కోమన్నారు. ఓకే, ఎంత అనేది. సో ఇప్పుడు మనకు వాటర్ కంటెంట్ కనుక్కోవాలి అంటే మనకు ఒక ఫార్ములా ఉంది, E ఇంటూ SR ఈక్వల్ టు W ఇంటూ G అని. ఓకే, సో మనకు సాచురేటెడ్ సాయిల్ అంటే SR 1 పెట్టేసుకుంటాం. వాటర్ కంటెంట్ కనుక్కోమన్నారు. G మనకు క్వశ్చన్లో 2.65 ఇచ్చారు. ఓకే, సో ఈ మనకు తెలీదు. ఈ కనుక్కోవడానికి ఖచ్చితంగా ఇంకో రిలేషన్ ఏదైనా మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు మనకి ఇచ్చిన రిలేషన్స్లో ఒకే రిలేషన్ యూజ్ చేసుకొని, అంటే ఒక ఈక్వేషన్ ఏదైనా యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు ఇవ్వరు. రెండు ఈక్వేషన్స్ కోరిలేట్ చేసుకొని మనము సాల్వ్ చేసేటట్టే ఇస్తారు. సో ఇప్పుడు ఈ కనుక్కోవడానికి మన దగ్గర ఫార్ములా ఏముంది? గామా డి ఈక్వల్ టు గామా W ఇంటూ G బై 1 ప్లస్ E అనే ఫార్ములా మనకు ఒకటి ఉంది కదా. సో ఇప్పుడు గామా డి వాల్యూ ఇచ్చారు, గామా W 10, G 2.65. ఈ వాల్యూ అనేది ఇక్కడ తీసుకోవచ్చు కదా. ఈ 1 ప్లస్ E ఈక్వల్ టు గామా W ఇంటూ G బై గామా డి తీసుకొని ఇందులో నుండి E ఎంత అనేది కనుక్కోవాలి. ఈ వాల్యూ కనుక్కున్న దాన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సాచురేటెడ్ కండిషన్లో, ఓకే, సాచురేటెడ్ శాండ్ శాంపుల్లో 100% అంటే SR ఈక్వల్ టు ఏం రాసుకుంటాం? 1 నోట్ చేసుకుంటాం. సో ఇక్కడ నుండి మనకి ఏ వాల్యూ వస్తుంది? W వాల్యూ వస్తుంది. అర్థమైంది అనుకుంటాను ఎలా చేయాలి ఏంటి అని. మీరు సాల్వ్ చేయండి. ఇప్పుడు నేను ఈక్వేషన్స్ అన్నీ చెప్పాను కాబట్టి మనం ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేస్తూ కూర్చుంటే మనకు మొత్తం క్లాస్ అంతా కలిపి ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయగలను అంతే. ఓకే, సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఈజ్ నాట్ కరెక్ట్. మనకు ఏవేవి ఉన్నాయి చెప్పండి. సో N ఈక్వల్ టు E బై 1 ప్లస్ E ఉంది కదా ఫస్ట్ రిలేషన్. సో N ప్లస్ NE ఈక్వల్ టు E ఉంది. ఇది మనం ఇటువైపు పంపించుకుంటే సో N ఈక్వల్ టు E మైనస్ NE అయింది. సో ఈక్వల్ టు E పెట్టుకుంటే 1 మైనస్ N అవుతుంది. కాబట్టి E ఈక్వల్ టు N అయింది, N బై 1 మైనస్ N వచ్చింది. ఓకే,
సో ఫస్ట్ రిలేషన్ కరెక్ట్. సెకండ్ రిలేషన్ ఏంటి, గామా శాట్ ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ జీ ప్లస్ ఈ ఇంటూ ఎస్ఆర్ 1 అయిపోయింది కాబట్టి ఈ డివైడెడ్ బై 1 ప్లస్ ఈ. ఈ రిలేషన్ కరెక్ట్. ఇప్పుడు ఈ ఇంటూ ఎస్ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూజీ కదా, ఈ ఎస్ఆర్ని ఏం చేశారు, ఇటువైపు పంపించారు కాబట్టి ఈ ఈక్వల్ టు డబ్ల్యూజీ బై ఎస్, ఇది కూడా కరెక్ట్. మనం థర్డ్ ఈక్వేషన్ చూసామంటే మనకున్న ఫార్ములా ఏంటి, ఎన్ ఈక్వల్ టు ఈ బై 1 ప్లస్ ఈ, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, 1 మైనస్ ఈ ఇచ్చారు కాబట్టి నాట్ కరెక్ట్ ఏంటి, ఆప్షన్ సి. ఓకే, ఇది నాట్ కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిలేషన్షిప్ బిట్వీన్ సబ్మెర్జ్డ్ యూనిట్ వెయిట్ అండ్ సాచురేటెడ్ యూనిట్ వెయిట్. మనం ఇందాక చూసాం గామా శాట్ మైనస్ గామా డబ్ల్యూ ఈక్వల్ టు సబ్మెర్జ్డ్ యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్ అని. ఓకే, ఇది ఏ ప్రిన్సిపల్ నుండి బేస్ చేసుకొని వస్తుందని చెప్పాం, ఆర్చిమెడిస్ ప్రిన్సిపల్. ఇది గేట్ క్వశ్చన్ ఒకసారి. ఓకే, ఈ ఆర్చిమెడిస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక పార్టికల్ వాటర్లో సబ్మెర్జ్ అయినప్పుడు దీని అప్వర్డ్ ఫోర్స్ బయాండ్ ఫోర్స్కి ఎంత ఈక్వల్ అవుతుంది అంటే ఎంత వెయిట్ని అయితే ఇది డిస్ప్లేస్ చేసి ఉంటుందో అంత వెయిట్కి ఈక్వల్ అవుతుంది అని. ఆ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మనం ఇది డిరైవ్ చేసుకుంటాం. ఓకే, సో ఆర్చిమెడిస్ ప్రిన్సిపల్ నుండి యూస్ చేసి గామా సబ్మెర్జ్డ్ ఈక్వల్ టు గామా శాట్ మైనస్ గామా డబ్ల్యూ అవుతుంది. నెక్స్ట్ ఇందాక ఏ బరోపిట్ హ్యాజ్ ఏ డ్రై డెన్సిటీ ఆఫ్ 17 కిలోన్యూటన్ మీటర్, అంటే గామా D1 వచ్చి 17 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్ అయ్యింది. సో హౌ మెనీ V1 అనేది కనుక్కోమన్నారు, ఇది బరోపిట్. ఓకే, సో ఎంబాక్మెంట్ అనేది ఇటు పక్క ఒకటి తీసుకున్నారు, దాని డ్రై డెన్సిటీ ఎంత అంటే గామా D2 16 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్ తీసుకున్నారు. సో ఈ కన్స్ట్రక్షన్ V2 ఈక్వల్ టు ఎంత, 100 మీటర్ క్యూబ్ తీసుకున్నాం. ఓకే ఓకే, సో మనం ఇందాక ఒక రిలేషన్షిప్ చూసుకున్నాం, గామా D ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V అని. సో ఏమైంది ఇప్పుడు, గామా D2 డివైడెడ్ బై గామా D1 ఈక్వల్ టు V2 బై V1 అయింది. మనల్ని ఏం కనుక్కోమన్నారు, V1 కనుక్కోవాలి ఈ రిలేషన్షిప్ నుండి. అంటే V1 ఈక్వల్ టు ఏమవుతుంది, V1 ఈక్వల్ టు గామా D2 బై గామా D1 డినామినేటర్లో సో V2 అవుతుంది, అంతేనా, కరెక్టేనా. V1 ఇంటూ గామా D2 ఈక్వల్ టు V2 ఇంటూ గామా D1. సో V1 ఈక్వల్ టు, తప్పు రాశాను క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు, సో గామా D2 ఈక్వల్ V2 ఈక్వల్ టు మనం కనుక్కోమనింది ఏంటి, V1 కదా, V1 ఈక్వల్ టు V2 ఇంటూ గామా D1 బై గామా D2. ఓకే, సో ఈ V1 ఈక్వల్ టు ఏమైంది, V2 ఇంటూ గామా D1 బై గామా D2 ఫార్ములా వేసుకుంటే మనకు ఆప్షన్ ఏ 94 మీటర్ క్యూబ్ రావాలి. అది ఒకసారి చెక్ చేసుకోండి ఫార్ములా. రిలేషన్షిప్ దేని నుండి తీసుకుంటున్నాం, గామా D ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/V నుండి తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్లో చూస్తే వాయిడ్ రేషియో 0.65 నుండి ఇచ్చారు, G ఈక్వల్ టు 2.72 ఇచ్చారు, డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎంత కనుక్కోమన్నారు, కరస్పాండింగ్ టు వాటర్ వెయిట్ ఎంత 20%, అంటే ఎంత వేసుకోవాలి 0.2. సో చాలా సింపుల్ ఈక్వేషన్, ఎందుకంటే ఈ వాల్యూస్ చూడగానే మనకు ఒక ఫార్ములా గుర్తొస్తుంది, E ఇంటూ ఎస్ఆర్ ఈక్వల్ టు WG అని, అంతేనా. E ఇంటూ ఎస్ఆర్ ఈక్వల్ టు WG తీసుకుంటే మనకు ఏం కనుక్కోమన్నారు, ఎస్ఆర్ వాల్యూ కనుక్కోమన్నారు ఈక్వేషన్లో నుండి. సో ఎస్ఆర్ ఈక్వల్ టు WG బై ఈ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇలా పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు దాన్ని డివైడెడ్ బై 100 చేసుకొని ఆ వచ్చిన వాల్యూని వేసుకోవడం మర్చిపోకండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో కూడా నేను ఈ రిలేషన్కి తగ్గట్టు PYQసే డిస్కస్ చేస్తాను, ఎందుకంటే మనము ఇందాక ఇప్పటి వరకు చేసినవి చాలా సింపుల్ 1 మార్క్ క్వశ్చన్స్. రిలేషన్షిప్స్ కొంచెం 2-3 రిలేషన్షిప్స్ యూస్ చేసుకొని మనం ప్రాబ్లం చేయాల్సి వస్తే ఎలాగ చేయాలి, సో మనకు గేట్ అండ్ SSC క్వశ్చన్స్ ఇంతకుముందు ఎలా అడిగారో ఒక లాస్ట్ 5 years గేట్ అండ్ SSC క్వశ్చన్స్ తీసుకొని నెక్స్ట్ క్లాస్లో కూడా ఫేస్ రిలేషన్షిప్, మెయిన్గా ఫేస్ రిలేషన్షిప్స్లో PYQs డిస్కస్ చేసి ఒకవేళ టైం ఉంటే కొంచెం ఇది కూడా డిస్కస్ చేస్తాను, ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్. ఓకే, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే.